శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం టి గంగువాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. మందస మండలంలోని ప్రతి అభివృద్ధి పని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందని మంత్రి అన్నారు. మండలంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందని ప్రజలు కృతజ్ఞతను చూపించాలని ఆయన కోరారు. పలాస నియోజకవర్గం మందస మండలం సిరియాపల్లి పంచాయతీ బి జగన్నాథపురం గ్రామంలో ఎంపీపీ నిధులతో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రారంభించారు. ఒక్క రోడ్డు లేదు. ఏకంగా ఆ రోడ్లన్నీ పూర్తి చేసింది మా ఈ ఊరికి. ఒక బస్ స్టాండ్, ఒక అంబేద్కర్ విగ్రహం, ముఖ్యంగా ఎప్పటి నుంచో వెనుకబడినటువంటి దళిత సోదరులకు అవసరమైనటువంటి అన్ని మౌలిక వస్తువులు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ టీ గంగువాడ గ్రామమే కాదు, ఒక్క ఆ తిమ్మలబెంకి రోడ్డు తప్ప మిగతా అన్ని పనులు కూడా పూర్తి చేశానని చెప్పి సందర్భంగా ఈ పంచాయతీకి అయితే నేను తెలియజేస్తా ఉన్నాను. అంతే పంచాయతీ. మరి పోతే అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చాలా మంది పెద్దలు వచ్చున్నారు. మండల పార్టీ అధ్యక్షులు అగ్గురు సూర్యరావు గారు వచ్చారు, పిఎస్సిఎస్ చైర్మన్ సోర ఢిల్లీరావు గారు వచ్చారు. ఢిల్లీ నిలబడలేకపోతున్నారు వీళ్ళు రాబోయ్ గట్టిగా చెప్పండి కొట్టండి వస్తాడు. అలాగే ఎన్టీఆర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ బత్తిన లక్ష్మణ్ గారు వచ్చారు. మండల యువజన విభాగం అధ్యక్షులు మరియా రామకృష్ణ గారు వచ్చారు. అలాగనే ముఖ్యంగా దళిత సంఘాలు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. అలాగే దున్నూరు సర్పంచ్ తిమ్మల కృష్ణ గారు వచ్చారు. వాళ్ళ వైఎస్ఆర్